హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బోనాలు లాస్ట్ కదండి. మా మామయ్య వాళ్ళు ఈరోజు ఫస్ట్ టైం బోనం చేస్తున్నారు. దానికోసం మమ్మల్ని అయితే పండగకి ఇన్వైట్ చేశారు. మేము అందరం కలిసి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. మేము వెళ్ళగానే మా అక్క అయితే బోనం చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ బోనం చేయడంలో నేనైతే కొంచెం హెల్ప్ చేసిన. ఈ బోనం చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బోనం చేస్తుండగానే మధ్యలో మా బాబాయ్ ఏడవడం వల్ల నేనైతే మధ్యలోనే వెళ్ళిపోయినా. ఆ తర్వాత మా అక్క మా అమ్మ ఇద్దరు కలిసి బోనం అయితే చేయడం కంప్లీట్ చేసారు. ఈ బోనం అయిపోయేసరికి ఈవినింగ్ 4 o'clock అయిందనమాట. ఈ 4 తర్వాత అందరూ రెడీ కావాలి కదా. నేనైతే మా బాబుని రెడీ చేసిన ఫస్ట్. మా బాబుకి అయితే ఈ డ్రెస్ చూడండి అసలు ఎంత బాగా సెట్ అయిందో. నాకైతే బాగా నచ్చింది. కలర్ కూడా వాడికి బాగా సెట్ అయింది. ఆ తర్వాత అందరూ రెడీ అయ్యారు. బోనం తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకున్నారనమాట. దీపం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసారు. దానికంటే ముందు ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది కదా. ఎందుకంటే నేను మా మామయ్య వాళ్ళ ఇంటికానే ఉన్నాను కాబట్టి 3 days నాకు వీడియో పెట్టడం కుదరలేదు. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, తర్వాత ఎడిట్ చేసుకోవాలి కాబట్టి నాకైతే కుదరలేదు. అందుకని వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది అయితే మా మామయ్య, మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసరికి ఈవినింగ్ 6 అయింది. ఈ 6 o'clockకి వెళ్దాం అనుకునేసరికి బయట చూస్తే పెద్ద వర్షం, పెద్ద గాలి. అయినా తప్పదు కదా, వెళ్ళాలి కదా. కాబట్టి అయితే అందరం కలిసి అయితే వెళ్దామని రెడీ అయిపోయినాం. ఇక్కడ నిలిచిందైతే మా అక్క, మా మామయ్య, వాళ్ళ పిల్లలిద్దరు, మా పాప, నలుగురు అనమాట. ఇక మా అమ్మ అయితే బోనం ఎత్తింది మా అక్కకి. ఈ బోనం ఎత్తుకొని బయటకు వెళ్దామనేసరికి గాలి వస్తుంది కదా. నాకైతే చాలా భయమైంది. ఎందుకంటే తెలుసా, మేము ఆటో బుక్ చేసుకొని ఆటోలో కూర్చొని బోనం పట్టుకొని కూర్చున్నాము. ఆటో ఎత్తేస్తుంటే అక్కడ ఉన్న దీపం ఎక్కడ ఎగిరి మీద పడుతుందేమో అన్నంత టెన్షన్ ఎక్కువైంది. మేము వెళ్ళడమేమో కానీ నాకైతే ఆ భయమే ఎక్కువైపోయింది. మొత్తానికైతే గుడి దగ్గరికి చేరుకున్నాం. అక్కడ ఆటో దిగేసరికి మా అదృష్టం బాగుండి వర్షం అయితే తగ్గిపోయింది. చూడండి ఎంతమంది వచ్చారో, చాలా జనం ఉన్నారు. ఇంకా లోపలికైతే మేము వెళ్ళిపోయినాం. గుడి అయితే చాలా చాలా బాగుంది. కిలామైసమ్మ టెంపుల్ అంట. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి రావడం. మొత్తం గుహలాగే ఉంది, మొత్తం స్టోనే ఉంది. చూడండి ఎంత బాగుందో. నాకైతే టెంపుల్ అయితే అవ్వక్కయ్యేలాగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు అలా అనిపించింది. మీరు చూసి ఉండొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మొత్తానికైతే దేవుడిది దర్శనం చేసుకున్నాం. హ్యాపీగా బయటికి వెళ్ళాం. బయటకు వచ్చేసరికి ఈవినింగ్ 8, 8:30 అట్లా అయింది. మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం.